మెదక్ జిల్లా కేంద్రంలోని చేగుంట వడియారం రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రత మరియు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ఎంపీ కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, ఆర్ఎండ్బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైల్వే గేట్ పెండింగ్ లో ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎంపీ రఘునందనరావు వివరించారు. ప్రతిసారి రైలు రాకతో వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడంతో అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలకు తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. రద్దీ సమయంలో పాదచారులు, ట్రెక్కులు దాటే పరిస్థితి ఏర్పడి పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. రోడ్, రైలు కలిసే స్థాయిలను తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. कितना है 48.7 crores డిపార్ట్మెంట్ వైజ్ ఒకసారి రైల్వే వాళ్ళకి మాట్లాడాలి. తర్వాత మనం డిపార్ట్మెంట్ వైజ్ ఎందుకంటే మనకి అండర్ పాస్ నుంచి పెద్దలారిపోతే అది కొంచెం డేంజరస్ ప్లస్ ఇక్కడ కూడా రోడ్ చిన్న వర్క్ విల్ స్టార్ట్ నా ఫ్రమ్ దిస్ పర్సన్ టు దిస్ పర్సన్ బ్లాక్స్ complete work will be done by the railway only. 100% is given by the central government railway. ये मैप చూసిందా బాగా ఉందా మనకి కమ్యూనికేషన్ ఉంది కదా అతను ఏమంటారు इन जामन रावल पुलिस स्टेशन के बाजू से वो रेलवे ट्रैक से जो सीमेंट रोड है वो उधर से गाड़ी नहीं जा सकती। क्यों नहीं जा सकती बोले तो पुलिस स्टेशन का जो सामने है गेट है वो गेट के सामने आप लोग ऐसा पिलर कंस्ट्रक्शन రూట్స్ ఏవైతే అనుకుంటున్నామో సో ఈ విధంగా చేస్తున్నామని ముందే వాళ్ళకి అవేర్నెస్ కలిగించినట్టయితే అక్కడ నుంచి కూడా ఏం మనకి రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది. సో ఆ లోకల్ పబ్లిక్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని సో ఈ ఆల్టర్నేట్ రూట్స్ మనము ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వేస్ అండ్ అదర్ నేను అడుగుతున్నా तो पुलिस फॉर्च्यूनर इनोवा ऐसा बस will go easy but don't allow the buses 2016 2016లో శాంక్షన్ అయింది. 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో పెట్టాలని అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకొని 2016లో చేయుంటది ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం అంటే 45-50 కోట్లలో సగం పైసలు అంటే 25 కోట్లు ఇవ్వడానికి 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర 25 కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబి కట్టియలేదు గత కోట్లు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఎంపీ గెలవగానే ఫస్ట్ నేను ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి. స్కోప్ ఉంటుందా? అర్బన్ పార్క్ లో స్కోప్ ఉంటే పెద్ద మర్రి చెట్లు ఏవైతున్నాయో అర్బన్ పార్క్ ఎంత ఏరియా అది? దాదాపు 250 hectares అంటే మోర్ దెన్ 500 acres. సో ఈ చెట్లన్నీ అందులో షిఫ్ట్ చేస్తారా? చేసుకోవడానికి అవకాశం ఉందా? అయితే ఇదేంటంటే సార్ మోస్ట్లీ మనకి కొనకార్పు వస్తుంది. కొనకార్పు షిఫ్టింగ్